నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం. నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళకి స్వాగతం. ఎండలు మండిపోతూ ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తాగండి, బార్లీ వాటర్ తాగండి, ఏదో ఒక వాటర్ తాగండి. హ్యాపీగా హైడ్రేటెడ్ గా ఉండండి. హైడ్రేటెడ్ అంటే బాగా నీళ్లు ఉండాలన్నమాట బాడీలో, లేకపోతే ఎండిపోయిన ఆకులాగా తయారైపోతాం. కాబట్టి స్టార్ మహిళ కార్యక్రమం కూడా చూడండి. రమా హాయ్. హాయ్. వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి మిమ్మల్ని రియల్ గా చూద్దాం అనుకుంటున్నాను. నవ్ ఇట్ కేమ్ టు పాసిబుల్. ఇట్ కేమ్ టు బి పాసిబుల్. యా, నైస్ మీటింగ్ యూ రియల్లీ. థ్యాంక్ యూ. గుంటూరు నుంచి వచ్చాం బికాస్ మిమ్మల్ని చూడటం కోసం అండ్ స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయడం కోసం. ఆనందంలో పాప ఆవిడకి మాటలు రావట్లేదు. ఓకే, అభిమానం అలాంటి. ఇంకా నా హస్బెండ్ పేరు రమేష్. నాకు 2 పిల్లలు, శ్రీ గాయత్రి పాప. ఓకే, రమేష్ వాళ్ళ ఆవిడ పేరేంటి? ఇప్పటికి రమ. హేమా. హాయ్ సుమా. హాయ్ హేమా. చాలా రోజుల నుంచి చూస్తున్నాను సుమా. ఒకసారి అగ్ తీసుకొచ్చా మిమ్మల్ని. తీసుకో. టాబ్లెట్లు తీసుకొచ్చాను. అమ్మా, కనిపించడానికి మెరుపు తీగలాగా సన్నగా ఉంది కానీ లోపల పవర్ అలాగే ఉంది. చెప్పు హేమా. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను సుమా. హస్బెండ్ నేమ్ విశ్వనాథ్, 2 పాపలు, వాచింగ్ టీవీ. హాబీస్ వచ్చేసి ఓకే. టోటల్ ఫ్యామిలీ డైలీ స్టార్ మైల్ చూస్తారు మేడం. మా మామయ్య వాళ్ళ మదర్ కూడా ఇప్పటికి 12:30 అయిందంటే పెట్టమ్మా పెట్టమ్మా అని. మామయ్య గారి మదర్, అమ్మగారు? అవును, బామ్మగారు ఉన్నారు. 88. ఆవిడ కూడా మన కార్యక్రమం చూస్తున్నారు డైలీ మేడం. అలవాటు అయిపోయింది, మనం అలా అడిక్షన్ చేసేసాం. అన్నంలోకి చారు కలపగానే సుమ కనిపిస్తూ ఉండాలి. కంపల్సరీ మేడం, కంపల్సరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు? హాయ్ సుమా. హాయ్ రేఖ. బాగున్నారా? బాగున్నాను రేఖ. నా పేరు రేఖ, నేను కరీంనగర్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ విత్ కిడ్స్, రీడింగ్ బుక్స్, చాటింగ్. ప్లేయింగ్ విత్ కిడ్స్. ప్లేయింగ్ విత్ కిడ్స్ అదేదో కొత్త గేమ్ అనుకున్నాను నేను. నో. ఓకే, చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే. నా పేరు రేఖ, తెలుగులో వచ్చేసి గీత. గీత తెలుగులో రేఖ. లైన్. గీత అన్న లైన్. ఎస్. స్వప్న. నా పేరు స్వప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు. పాప పేరు అక్షిత, బాబు పేరు సాయి సాగర్. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్యామ్. మీరంటే చాలా ఇష్టం మేడం. 2 years నుంచి నా కళ స్టార్ మహిళకి రావాలి. కళలాగా ఉందా మీకు? అవును మేడం, అసలు మాటలు కూడా రావట్లేదు మిమ్మల్ని చూసిన తర్వాత. ఇచ్చాను మేడం. మా బాబు ఎంకరేజ్ చేశాడు మేడం, వెళ్ళండి వెళ్ళండి అంటే నేను సుమాన్ పిలవచ్చు మేడం, అక్కర్లేదు. ఓకే సుమా గారు. ఎంతైనా నేను మీకన్నా 4 ఏళ్ళు చిన్నదాన్ని. కొంచెం దాటిందిలేండి. 16.5 వచ్చా. ఓకే ఓకే. రౌండ్లు మొదలెడదాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఆదిలాబాద్ వాళ్ళతో మొదలెడుతున్నాం. ఓకే సుమా. అలవాటు ఉందా రాంగ్ ఆన్సర్స్ చెప్పి నీకు? ట్రై చేస్తాను సుమా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కప్పులో తాగేది ఏమిటి? కుడితి. జాకీ చాన్ ఉన్న తెలుగు సినిమా ఏది? నిన్నే ప్రేమిస్తా. మోహన్ బాబు కుమారుడి పేరేమిటి? చిరంజీవి. పాండవులు ఎంతమంది? 10 మంది. గణేష్ సినిమా హీరో ఎవరు? నాగార్జున. 100 పేజీల బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయి? 1000. బ్లూ రీఫిల్ ఏ రంగులో రాస్తుంది? రెడ్. ప్రభాస్ ఏ సినిమాలో హీరో? నువ్వు నాకు నచ్చావు. లాకప్ ఏ స్టేషన్ లో ఉంటుంది? కప్పులో తాగేది కుడితి. కుడితి అంటే ఏంటో తెలుసుగా? బర్రెలకు గేదెలకు పెట్టేది మేడం. ఓకే. జాకీ చాన్ ఉన్న తెలుగు సినిమా నిన్నే ప్రేమిస్తా. మోహన్ బాబు గారు
అబ్బాయి చిరంజీవి గారు అంట. ఇన్ని రోజులు మనకు తెలియలేదు మీకు అస్సలు ఇన్ని రోజుల నుంచి. పాండవులు 10 మంది. ఏమండి, నాకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు తెలుసు. మిగిలిన 5 ఎవరు? గణేష్ సినిమాలో హీరో నాగార్జున. 100 పేజీల బుక్ లో 1000 పేజీలు ఉంటాయి. బ్లూ రీఫిల్ రెడ్ గా రాస్తుంది. ప్రభాస్ ఏ సినిమాలో హీరో? నువ్వు నాకు నచ్చావు అని చెప్పాను. నువ్వు నాకు నచ్చావులో హీరో. ఓకే, చాలా బాగా ఆడారు. 8. స్వప్న రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంబులెన్స్ ని ఎందుకు పిలవాలి? పండగ చేసుకోవడానికి. గౌరీ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కెమెరాతో ఏం చేస్తారు? దోశలేస్తారు. డప్పుని కొడితే ఏమొస్తుంది? పాస్. అనుష్క ఎందులో డబుల్ రోల్ చేసింది? సీతారాముల కళ్యాణం. అత్యవసరంగా అంబులెన్స్ పిలిచేది పండగ చేసుకోవడానికంట. నకరే అనకరే అనకరే అనకరే. పండుగ వచ్చిందంటే ఇప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలి. పండుగ రాగానే ఫోన్ చేయాలి. అది వచ్చి అనగానే డాన్స్ చేయాలి. రోడ్డు మీద బాధాకరమైన విషయం ఏమిటంటే అంబులెన్స్ లో ఎవరో ప్రాణాపాయ స్థితిలో తీసుకెళ్తూ ఉంటే దారివ్వరు చాలా మంది. అవును అవును మేడం. వెనకాల మోగిస్తూనే ఉంటారా? అవును. కొంచెం పక్కకు తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు సరిపోతుంది. ఆ అంబులెన్స్ తిన్నగా వెళ్ళిపోతుంది. పాపం ఇతను మోగిస్తూనే ఉంటాడు. లోపల ఎవరో కొట్టుకుంటూ ఉంటారు. ఏ గుండె నొప్పో యాక్సిడెంటో ఏమిటో తెలియదు. చూస్తే చాలా బాగా. సో మనకి మినిమం అంబులెన్స్ లో మనుషులు ఉన్నా లేకపోయినా సరే ఏమవుతుందో ఒకసారి దారి చేస్తే వెళ్ళిపోతుంది. నేను మొన్న ఏదో ఫేస్బుక్ లో ఎవరో షేర్ చేసిన వీడియో చూశాను. అందులో అవుట్ ఆఫ్ కంట్రీ, మన కంట్రీలో కాదు, అంబులెన్స్ అలా రాగానే లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ కి కార్ తీసేసుకుంటున్నారు. రైట్ సైడ్ వాళ్ళందరూ రైట్ సైడ్ కి తీసేసుకుంటున్నారు. మధ్యలోంచి అంబులెన్స్ వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ అది ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే మనకి కార్లే కాకుండా సైకిళ్ళు, స్కూటర్లు, ఆటోలు, ట్రాలీలు, రిక్షాలు, కొన్ని అంతు చిక్కని బండ్లు, కొన్ని బస్సులు, కొన్ని 7 సీటర్లు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకో వీటన్నిటి మధ్యలో నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ రోడ్లు లేవు కదా మనకు అంత వైడ్. రోడ్లు ఉన్నాయండి, రోడ్లు ఉన్నాయి, కానీ మనం ఫాలో అవ్వట్లేదు. మనం కూడా మెల్లిగా ఎలాగైతే స్వచ్ఛ భారత్ మొదలు పెట్టారో మోదీ గారు, మెల్లిగా ట్రాఫిక్ ది కూడా మొదలెట్టేస్తే పని అయిపోద్ది అంతే. ఈ రోజు రెడ్ సిగ్నల్ దాటిన వాడికి రేపటి నుంచి ఇంట్లోంచి బయటకు రాకూడదు అని పెట్టేస్తారు. అంబులెన్స్ వెనకాల వెళ్ళిపోతే స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అని ఆ అంబులెన్స్ వెనకాల ఒకటి వెళ్తూ ఉంటాడు అని. చాలా మంది చేసే పని ఏంటంటే మన మినిస్టర్ కాన్వాయ్స్ అవి వెళ్తాయి కదా, అవును, దాన్ని ఫాలో అవుతారనమాట. వెనకాల వాళ్ళని ఆపరు కదా, మనల్ని ఆపరు అని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి వాళ్ళ ఇంటికి. గౌరీ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కెమెరాతో దోశలేస్తారు. డప్పుని కొడితే ఏమొస్తుంది? చెప్పలేదు. అనుష్క ఎందులో డబుల్ రోల్ చేసింది? సీతారామ కళ్యాణం. అంత పెద్ద పేరు ఆవిడికి ఆ క్షణంలో ఎలా గుర్తొచ్చిందో. గాడ్ మస్ట్ బి క్రేజీ. 4 రాంగ్ 40 పాయింట్లు. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా నన్ను? నేను అడుగుతాను సుమా. ఎండాకాలంలో తప్పకుండా వాడేది ఏమిటి? ప్రశ్నలోనే దాగింది సుమా జవాబు. ఎండాకాలంలో తప్పకుండా వాడేది ఏమిటి? కుండ. జీనియస్ సుమా, మీరు జీనియస్. తప్ప తాగి అని గుర్తొస్తుంది. కుండ కుండ. ఇంకేమైనా అడుగుతారా? నాన్న పెట్టే పండు ఏంటి? చింతపండు. మరి అమ్మ పెట్టే పండు? రేఖ రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్యవసరంగా దారివ్వాల్సింది ఎవరికి? గేదెలకి. జెనీలియాకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 10 కళ్ళు. మాయావతి ఎక్కడుంది? హైదరాబాద్ లో. ఇలియానా వెయిట్ ఎంత? 150 కేజీ. జోడు అంటే ఎన్ని? 1000. రాజా సినిమా హీరో ఎవరు? పాస్. 6, 8 మధ్య ఏ నంబర్ ఉంటుంది? 10. శివ. టైమ్ అప్. అత్యవసరంగా దారివ్వాల్సింది గేదెలకి. అవి ఒక్కోసారి రోడ్డు మీద కుప్పలు తెప్పలుగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం వాటికి దారి ఇవ్వకపోతే కోపం వచ్చి మన కార్ని గుద్దుతాయి. స్ట్రైక్ చేస్తే నిరాహార దీక్షలోకి వెళ్తాయి, లేదంటే నో పాలు దీక్ష అని పెట్టుకుంటాయి. ఇవ్వవు పాలు, డైరీలన్నీ ఎండిపోతాయి. జెనీలియాకి 10 కళ్ళు. మాయావతి హైదరాబాద్ లో ఉంటున్నారు ఎప్పటి నుంచి? ఇలియానా వెయిట్ 150 కేజీలు. జోడు అంటే 1000. రాజా సినిమాలో హీరో ఎవరు? చెప్పలేదు. 6, 8 మధ్య 10 వస్తుంది. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు. రమా నీతో మొదలెడదాం. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీదేవి ఏ సినిమాలో ఉంది? జంబలకిడి పంబ. కాళ్ళున్న జంతువు పేరు చెప్పండి. పాము. మెడలో వేసుకునేది ఏది? తేలు. చెన్నై ఏ రాష్ట్రంలో ఉంది?
ఆంధ్రప్రదేశ్. పోకిరి హీరోయిన్ ఎవరు? అనుష్క. పిల్లి ఏ రంగులో ఉంటుంది? వైలెట్. సుమంత్ ఓకే. శ్రీదేవి జంబలకడి పంబలో ఉందంట. కాళ్ళున్న జంతువు పామంట. మెడలో వేసుకునేది తేలు. చెన్నై ఆంధ్రప్రదేశ్ లో ఉంది. పోకిరిలో హీరోయిన్ అనుష్క. పిల్లి వైలెట్ కలర్ లో ఉంటుందంట. అది ఏ పార్లర్ కు వెళ్లి కలర్ మన కొన్ని సంవత్సరాల నుంచి అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా పక్షులన్నీ ఒకటే టైంకి బయటకు వస్తాయి, ఒకటే టైంకి లోపలికి వెళ్ళిపోతున్నాయి. పిల్లులు కూడా అప్పటికి ఇప్పటికీ పాలు తాగుతున్నాయి, మహా అయితే ఎలకల్ని తింటాయి. గేదెలు గడ్డి మేస్తున్నాయి. ఓన్లీ మనుషులు మాత్రమే ఏ టైము మెయింటైన్ చేయట్లేదు, ఏ ఫుడ్ మెయింటైన్ చేయట్లేదు. మనం మారుతూ 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 మారుతూనే ఉన్నాం. అవి మారుతున్నాయి కానీ మనం మారట్లేదు. అవి మాత్రం ఈ భూమి పుట్టినప్పటి నుంచి అదే వస్తున్నాయి. లేదు సుమా, ఒక ప్రణాళిక ఉంది వాటి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. ముందుగా రమా చూడండి. క్లారిటీ లేదు. కృష్ణ. డి సుమన్. ఏ వచ్చి రామ్. బి కృష్ణ. సి రాశి ఖన్నా. అన్ని చెప్పండి ఇప్పుడు. ఏ రామ్. ఓకే. బి మోహన్ బాబా. ఓకే. సి రాశి ఖన్నా. రాశి ఖన్నా. డి సుమన్. సుమన్. ఫైన్. ఏ రామ్ కరెక్టా? కాదు సుమా. మరి ఎవరు? ఏ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. మహేష్ బాబు. మహేష్ బాబు ఆవిడకి ఇష్టమైన హీరో గురించి చెప్పినట్టుంది. ఉదయ్ కిరణ్ అనుకుంటా. సరే ఏ చూద్దాం ఎవరో. అల్లరి నరేష్. మోసం చేసేసారు. బి బి మీరు మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు అనిపిస్తుంది. మీరు మోహన్ బాబు అనుకుంటున్నారు. మీరు బాలకృష్ణ. మీరండి రేఖ. సత్యనారాయణ. సత్యనారాయణ. సత్యనారాయణ కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ. బాగా చెప్పినట్టు చూద్దాం. సి రాశి ఖన్నా. తప్పు సుమా. రెజీనా. 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 నాకు రజీనా అనిపిస్తుంది, చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. జి సుమన్. ఇది మాత్రం కరెక్టా? అంటే 10 పాయింట్లు వస్తాయి. వెంకటేష్. డి చూద్దాం. సుమన్. కరెక్ట్ అండి, 10 పాయింట్లు. రేఖ చూడండి. నాకు అన్ని మైనస్ పాయింట్స్ వచ్చేలా ఉన్నాయి. నేను అన్ని తప్పులేగా చెప్పింది, ఏమైనా మైనస్ చెప్పే. రామ్. బి రామా. ఎస్ బి. అండ్ ఏ వచ్చేసి కనిపించట్లేదు క్లారిటీగా. అయితే ఐ చెకప్ చేయించుకోండి. ఓకే, పోయిన మైనస్ పాయింట్స్. జెనిలియా అండ్ బెల్లంకొండ. మీకోసం మేము ఇప్పుడు కొత్తగా ఈ రౌండ్ లో మైనస్ పాయింట్స్ పెట్టించలేము. ఏ వచ్చేసి అంత క్లారిటీగా లేదు పిక్చర్. సరే ఏ తెలియదు. బి. బి రామ్. అండ్ సి వచ్చేసి ఇలియానా. శ్రీను. బెల్లంకొండ శ్రీను. ఫైనల్. ఒకసారి రమ్మగారికి చేయించుకోండి. మైనస్ చేయి ఇవ్వండి ఒకసారి, ఆవిడకి ఇవ్వండి, షేకండి ఇచ్చుకోండి. అమ్మయ్యా తోడుగా ఒకళ్ళు ఉన్నారు. ఓకేనా మీకు? అన్ని ఏ ఎవరు చెప్పండి. తాప్సీ అనుకుంటున్నా. తాప్సియా? మగ జెంట్స్ ని పట్టుకుని ఆడ లేడీస్ అంటావేమిటి నువ్వు? ఏ సుమా. ఏనే మీరు చెప్పండి. స్వప్న. నాగార్జున. చూద్దాం. చింతా
చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. మన రమ్మగారి ఫీలింగ్ ఏంటో తెలుసు, ఈయన నాగార్జున అంటే అని. బి రామ్. రామ్ అన్నారు ఆవిడ, కరెక్టా? కరెక్ట్. బి చూద్దాం. It's a crazy, 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 crazy feeling. 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 సి ఇలియానా. ఇలియానా కాదు, రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాము. సే రకుల్. అండ్ డి, ఈ అమ్మాయి తప్పు పళ్ళు సుమా. ముత్యాలతో చేసినట్టున్నారు. తప్పు సుమా. అఖిల్. నీకు కూడా 10 పాయింట్లు కూడా వచ్చేలా లేవు అసలు. ఒక్కటైనా కరెక్ట్ చెప్పావా? అఖిల్ అంట అది. నువ్వేమో బెల్లం కొండ అన్నావు. నువ్వు జూనియర్ ఎన్టీఆర్. బాదం పప్పను బెల్లంకొండ శ్రీనుడి. కాదు, అది నాని. ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. చూడు స్వప్న. ఏ వచ్చేసి బన్నీ, బి వచ్చేసి శ్రీకాంత్, సి వచ్చేసి శృతి హాసన్, డి వచ్చేసి రోజా. ఓకే, వెళ్ళండి. ఫైనల్. ఏ అల్లు అర్జున్ కరెక్టా? కరెక్ట్ సుమా. కరెక్ట్. Yes. ఓకే, చూద్దాం. ఏ కరెక్ట్. Yes. అల్లు అర్జున్. కరెక్ట్. బి శ్రీకాంత్. చూద్దాము. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు. సారీ, నీ కళ్ళజోడు నేను పెట్టుకునేసరికి నువ్వు అనుకున్నా ఆమె వెళ్ళి పట్టుకున్నా. రాశికన్నా. కమలిని ముఖర్జీ. నమ్రత. అనుష్క. నాకెందుకో రాశికన్నా అనిపిస్తుంది సుమా. చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. కమలిని ముఖర్జీ. డి రోజా అన్నారు. రాశి. రాశి. బుగ్గలున్నాయి మంచిగా. రాశి. రాశి కదా. రాశి. చూద్దాం. రాశి. రాశి. ఇందాకటి వాళ్ళకన్నా కొంచెం బెటర్, 20 పాయింట్లు వచ్చాయి.
హేమ మీరు చూడండి. వా ఓ మై గాడ్. సి ప్రభాస్, బి త్రిష, డి రెజినా. హేమా హెల్ప్ చేయాలా? బి త్రిష, సి ప్రభాస్, డి రెజినా. ఏ ఐడియా రావట్లేదు సుమా. నిత్య మీనన్ ఫైనల్. ఏ నిత్యమేనా? ప్రేమ. ప్రేమ. ఆలో హీరోయిన్ అనుపమ. ఆలో హీరోయిన్ అంటే అనుపమ సమంత. పరమేశ్వరన్. ఇది ఆదా శర్మ లాగా ఉంది. చూద్దాం. హార్ట్ అటాక్ సినిమాలో హీరోయిన్. సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఉంది. బి. బి త్రిష. త్రిష. త్రిషానే. సుమా సుమా తను సిమ్రన్. చూద్దాం. బి. సి. చూద్దాం. ప్రభాస్. అవునా కాదా? ప్రభాస్. కరెక్ట్. డి. రజీనా. రజీనా అన్నారు మీరు. అవును అవును సుమా. ఏమంటారు అందరూ? కాజల్. కాజల్. ఓకే చూద్దాం. ఓ నువ్వు రెండేనా? 2. 20 పాయింట్లు. ఇటువైపు వాళ్ళకి 10, ఇటువైపు వాళ్ళకి 20. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ గా కనిపిస్తుంది. చూసుకోండి. రావద్దు అనుకున్నాను. తెలుగు ప్రాబ్లమా మనకి? అవును. ఎస్. పోనీలే. ఈ రౌండ్ లో నీకు పాయింట్ రాకపోయినా సరే మెమరీ గ్రేడ్ అన్నా బస్ అన్నా ఇస్తారేమో అనుకున్నావా సుమా. వస్తుంది వస్తుంది చూడు. మొదటి వాక్యం. రమ. ఆకుకూరల్లో టమాటా కలిపితే భలే ఉంటుంది. ఓకే. ఆకుకూరలో టమాటో కలిపితే భలే ఉంటుంది. చూద్దాం. ఆకుకూరలో టమాటో కలిపితే భలే ఉంటుంది. కరెక్ట్. 10 పాయింట్. ఆకుకూరలో టమాటో కలిపితే బాగుంటుందా? ఏ ఆకుకూర కలుపుతారు మీరు? తోటకూర. తోటకూర బాగుంటుంది కదా. తోటకూర టమాటో పప్పు బాగుంటుంది. వంటల్లో మీ ఆయన మీకు హెల్ప్ చేస్తారా? ఆయన అస్సలు పని చేయడండి. ఆయన అసలు పని చేయడం. నేను వండింది తింటమే మహా కష్టం. అసలు వర్క్ చేయరు. మీ వారు వర్క్ చేయరా? అంటే హెల్ప్ చేయరు. ఓకే. బయట ఆఫీస్ లో వర్క్ చేస్తారా? ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఇక్కడ కూరగాయలు తరగడం అలాంటివి ఏమి అవన్నీ ఆడవాళ్ల పనులని డిసైడ్ చేసేసారు. ఇది చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు. అందుకనే మనం మన అబ్బాయిలకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. నేను ఇస్తున్నా. ఇస్తున్నారా? వెరీ గుడ్. నేను ఇస్తున్నా. నెక్స్ట్. రమ. మా ఆయన బంగారం. అదేంటి ఇందాకే వంటలో ఏం హెల్ప్ చేయరని చెప్పారు, ఇప్పుడే మా ఆయన బంగారం అంటున్నారు? వంటలో హెల్ప్ చేయరు కాబట్టే బంగారం. మేము తినగలుగుతున్నాం. ఒక రకంగా ఇది కూడా కరెక్టే. ఆయనలు వంటలో వేలు పెడితే చాలా కష్టమే. మీ ఆయన హెల్ప్ చేస్తారా? చేస్తారు సుమా. చిన్న చిన్న విషయాల్లో చేస్తారు. ఓకే. మీ ఆయన చేస్తారు. అవునా? ఎలాంటివి చేస్తారు? ఎలాంటివి? కరివేపాకు లాస్ట్ లో వేయడం, కొత్తిమీర తుంపేయడం, ఇలాంటివా? కట్ చేస్తారు. కట్ కూరగాయలు చేస్తారు. మీ ఆయన? మమ్మీ చేసి పెడుతుంది. మమ్మీ చేసి పెడుతుందా? నీకు ఇంకా పెళ్లి పెళ్ళి కాలేదు? అవ్వలేదు. చెప్పొచ్చుగా మరి. నేను అనుకున్నా పెళ్ళైనా కూడా మీ మమ్మీనే చేసి పెడుతుందేమో. మీరు అడగలేదని చెప్పలేదు. ప్లీజ్ క్లారిటీ ఇవ్వాలమ్మా. ఓ నేను అడగందే చెప్పకూడదని డిసైడ్ అయ్యావా నీకు పెళ్ళైందా లేదా అని? మా ఆయన బంగారం కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్.
రేఖ. నీ జడ పొడవుగా ఉంది. మళ్ళీ చెప్పండి. నీ జడ పొడవుగా ఉంది. ఏంటి? మీ జడ బాగా పొడవుగా ఉంది కదా. బాగా. బాగా అనేది మీరు చెప్పలేదు, చూద్దాము. నీ జడ బాగా పొడవు ఉంది కదా. -10 కదా. ఇప్పుడు ఎవరికి ఇస్తాం అనుకుందామో? నాకు 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 ఏమైనా టాస్క్ ఇస్తారా? ఎస్, టాస్క్ ఇస్తాను. చెప్పండి. ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఏంటది? ఇలా పెట్టు. తల కొట్టుకోవాలి, తల కొట్టుకోవాలి, 3 times కొట్టుకోవాలి. ఈ వైట్ సర్కిల్ లో రౌండ్ చేస్తూ చేయాలి. ఇది ఆవిడకి ఇవ్వండి, ముందు ఆవిడ కొట్టుకుంటారు బాగా. తమగా తీసుకోండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాను. రెడీ, స్టార్ట్. ఆఫ్ చేసుకుంటూ కొట్టుకుంటూ తిరగాలి. ఆపకండి, కొట్టుకోండి మళ్ళీ. మళ్ళీ ఆఫ్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఎప్పటికి చేరండి మీరు గమ్యం. ఓకే, వెళ్ళండి. నేను చేస్తారా? మీరు చేస్తారా? తీసుకోండి. కింద ఉండే 34 ఫ్లోర్లు కదిలే ఒకసారి. కొట్టుకుంటండి, కుంటి కొట్టండి. స్టాప్ చేయొద్దు, అలానే సర్కిల్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇందులో నుండి అందులో వేయాలి. ఓకే ఓకే, మీరు రండి. స్టార్ట్. ఏమో కాలు మార్చుకుంటుంది. ఇలా వేయడం కాదు, ఇలా వేయాలి. చాలా తేలిగ్గా ఒకటే కాలుతో. ఓకే, ఏదైతేనండి, బాగానే వేసింది. నేను కింద కాలు పెట్టలేదు. మీరు ఇలా పెట్టలేదు. నేను చేశాను, మీరు చెప్పినట్టు నేను చేశాను. ఇలా కాలు మార్చింది. నేనైతే కాలు మార్చాలని చెప్పలేదు కదా మేడం. కాలు మార్చాలని చెప్పలే కదా రేఖ. చెప్పండి. ఎవరికి ఇస్తారు? రేఖ నాకు. స్వప్న. స్వప్న 10. తర్వాత వాక్యం. సెల్ ఫోన్ వచ్చే ల్యాండ్ పోయే. సెల్ ఫోన్ వచ్చే ల్యాండ్ ఫోన్ పోయే. సెల్ ఫోన్ వచ్చే ల్యాండ్ ఫోన్ పోయే. చూద్దాం. సెల్ ఫోన్ వచ్చే ల్యాండ్ ఫోన్ పోయే. కరెక్ట్, 10 పాయింట్. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగ్ రౌండ్. క్వశ్చన్స్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. డైలాగ్. మీరంతా గవర్నమెంట్ ని ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలివిలో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళేది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులఘర్షణలు, బాంబులని ఏదో ఒక సమస్య లేవదీస్తూనే ఉన్నారు. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారో మీ వెనకబడి తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా. కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపణైతే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దలేదే. చట్టం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎలా తప్పించుకుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఈ డైలాగ్ లో అర్జున్ తో పాటు ఉన్న మరో నటుడు ఎవరు? స్వప్న. రఘువరన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు ఒకే ఒక్కడు సినిమాలోనిది.
దాని డైరెక్టర్ ఎవరు? రమ. శంకర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. మా ఊరే. ముంజలు తింటావా? నీ కాఫీ తాగుతా. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల? దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చేస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. నీ కాఫీ తాగుతా. మా కాఫీ నువ్వేం తాగుతావులే. ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? రేఖ. అల్లరి నరేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. గమ్యం సినిమాలో అల్లరి నరేష్ తో పాటు ఉన్న మరో హీరో ఎవరు? స్వప్న. శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సరే, ఈ డైలాగు లో ముసలి వాళ్ళేమో ఒకళ్ళు అవ్వాలి, ఒకళ్ళేమో అల్లరి నరేష్ అవ్వాలి. సో మీరేమో ఆ ముసలావిడ, మీరేమో ఆ ముసలావిడ. మీరు అల్లరి నరేష్, మీరిద్దరు ఫస్ట్. ఏ ఊరు మీది? ఈ ఊరే. ముంజలు తింటావా నువ్వు? ఏం తింటావులే. ఇవ్వు. ఇంకా అడుగు. చక్రాలు తింటావా? ఏం తింటావులే. ఓ నీ కాఫీ అన్న తాగుతావా? ఏం తాగుతావులే. మీరిద్దరు. ఏ ఊరు రామంది? మా ఊరే. మా ఊరే. ఏం తింటావు? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తింటావులే. జానకమ్మ మంచమ్మాయా? చాలా మంచి అమ్మాయి. కాఫీ తాగుతావా? తాగుతా. మా కాఫీ నువ్వేం తాగుతావులే. నెక్స్ట్ డైలాగ్. ఓకలేదే. ఇట్రా, ఇక్కడ దూకావనుకో కాలో చెయ్యో విరుగుతుంది. అదిగో ఆ పాయింట్లో దూకావంటే నీ చావు గ్యారంటీ. ఏంటట్టా చూస్తున్నా? నీకేమన్నా సహాయం కావాలని నన్ను అడుగు, వెనక నుంచి తోసేస్తాను. ఏం మంచిగా నువ్వు? చెట్టు అంత మంచి దూకి సత్తా ఉంటే ఆపడం పోయి వెనక నుంచి దొబ్బుతానంటావు. ఏమైతే బాధ్యతే? నిన్న ఆపడానికి నేనెవరినయ్యా? ఇష్టపడి చావడానికి వచ్చావు, నీ చావు నీ ఇష్టం. ఈ డైలాగు చెప్తున్న నటులు ఎవరు? స్వప్న. రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్. సారీ, నరేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? హేమ. ఆ నలుగురు. కాదు. పాస్టు రమ. పాస్టు రేఖ. పాస్టు స్వప్న. మేడం మర్చిపోయారు మేడం, అదే సినిమా పేరు. మీ శ్రేయోభిలాషి. చెప్పు హేమ. ఇట్రండి. ఇక్కడ దూకావనుకో కాలో చేయి విరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళావనుకో మొత్తం వెళ్ళిపోతాం. అదేంటండి, చెట్టంత మనిషి నేను దూకుతానంటే మీరు దూకే అంటున్నారు. నువ్వే కదా ఆత్మహత్య చేసుకుంటా అంటున్నావు, అందుకోసమే చెప్పాను. లేదు, నేను లోతు ఎంత ఉందని తొంగి చూస్తున్నాను. రేఖ. ఇక్కడ దూకావనుకో కాళ్ళు చేతులు విరుగుతాయి. అక్కడ నుండి దుంకావనుకో ఏకంగా పైకే వెళ్ళిపోతావు. నెక్స్ట్ డైలాగ్. స్వాతి, ఏమైందిరా? ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందిరా? మా ఆయన మా మావయ్య మీ ఆస్తి అంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు. తర్వాత తెలిసింది అదంతా నాటకం అని. డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వప్న. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు శివరామరాజు సినిమాలోనిది. దాంట్లో హీరో తండ్రి పాత్ర చేసింది ఎవరు? రేఖ. హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. స్వప్న, మీరు రీడ్ లో ఉన్నారు, ఒక గిఫ్ట్ తీసుకోండి. హేమ అండ్ రమ ఇద్దరికి టై అయి ఉంది. మీకేం కావాలి? మీకేం కావాలి? నాకు అదే. ఏది? తను రైస్ కుక్కర్ అన్నారుగా, నేను పక్కనుండే బౌల్సా? ఓకే, మీరు రైస్ కుక్కర్ తీసుకోండి, మీరు బౌల్స్ తీసుకోండి. రేఖకి ఇండక్షన్ స్టవ్. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇది తీసుకొని రింగ్ లో నిలబడాలి. ఇక్కడ రింగ్ ఉంది, ఇది ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి రండి.
ఇక్కడ డబ్బా ఉంది కదా, అందులోకి వేసేయండి. మళ్ళీ రండి. ఈసారి బాటిల్ ఉంది కాదు, చేతిలో పట్టుకోండి. మీకు మరీ ఎక్కువగా శ్రమ పెట్టట్లేదు మేము. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అంటించేసేయండి. ఆ తర్వాత ఇది తీసుకొని దీనికి మూతేసేయండి. ఇది గేమ్. మీరు ఫోరెడ్ మీద పెట్టుకొని అందులో వేసినటువంటి ఆ చిన్న డిప్పకి 10 పాయింట్లు, బాటిల్ అంటించినందుకు 10 పాయింట్లు, మళ్ళీ అది తీసుకొచ్చి బాటిల్ మీద పెట్టినందుకు ఇంకో 10 పాయింట్లు. ఫోరెడ్ మీద ఉండేటువంటి డిప్ప వేసేటప్పుడు కావాలంటే డబ్బా తీసుకొని అందులోకి వేసుకోవచ్చు, పైకి డబ్బా లేపచ్చు. రెడీ 1 2 3 గో. ఈ గేమ్ చూసేటప్పుడు ఆటోమేటిక్ గా చూసే వాళ్ళకి కూడా తలకాయలు వెళ్ళిపోతాయి. మనకి ఒక్కొక్కసారి వాటిని ఏమంటారు, కొన్ని రోడ్స్ కి లోపలికి దూరేటప్పుడు పైన కమాన్ ఉంటుంది కదా, యాక్చువల్లీ మన బండి తగులుతుందో లేదో తెలియదు కానీ మన తల తగులుతుందేమో అని మనం లోపల కూడా ఇలా అంటాం. అలాగా ఈవిడికి ఇలా ఒక సెట్ మొత్తం ఉందంటే 30 పాయింట్లు వచ్చినట్టు. సో 330 is 90. రెడీ 1 2 3 గో. మరి ఎక్కువగా బ్యూటీ చూసుకోవద్దు. టైమ్ అప్. 90 ప్లస్ అదొకటి 100. వన్ టూ త్రీ గో. చూసారా అందరూ తలకాయలు అలాగే ఉన్నాయి. ఆడుతుంది ఆవిడ ఒక్కళ్లే గాని వీళ్ళందరూ మంచి బాటిల్ ఏం మనం ఏరుకోనక్కర్లేదు, ఫాస్ట్ గా ఆడితే సరిపోతుంది. మీరు నెక్స్ట్ వాళ్ళకి చాలా అవకాశం ఇస్తున్నారు స్లోగా ఆడి. రమకు ఒక ఆశ కల్పిస్తున్నారు. టైమ్ అప్. 3 90 పాయింట్లు. రమ మీ టార్గెట్ 120. అలాగైతే ఇవాళ గుంటూరు విన్ను, లేదంటే హైదరాబాద్ విన్ను. రెడీ 1 2 3 గో. వదిలేసేయండి, పోతే పోనీ, వడ్డాను మళ్ళీ కొనిస్తారు మీ ఆయన. దాన్ని మాత్రం మీరు దొక్కకండి. అది పెట్టలేదేంటి? పెట్టినాకే వచ్చాను. అది అది దానికి పెట్టాలి కదా, అది పెట్టండి. ఆ డబ్బాలో ఉండేది, ఆ డబ్బాలో ఉండేది పెట్టండి. పెట్టండి అక్కడ. ఇప్పుడు వెళ్ళిపోండి, ఫ్రెష్ తీసుకోండి.
వడ్డాణం పడిపోయిన కంగారులో ఏమిటో చేస్తున్నారు. ఇప్పుడు బాటిల్. ఓ గాడ్. టైం అప్. 60 ఇక్కడ ప్లస్ ఒక 10, 70 పాయింట్లండి. ఇవాళ మన విన్నర్ స్వప్న హైదరాబాద్. మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇవాళ హైదరాబాద్ నెక్స్ట్ స్టేజ్ ఇలానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మేడం. బై బై.